మాలల సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక ఎంఆర్పీఎస్ నాయకులు మాలలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఖండించిన మాలల విద్యార్థి నాయకుడు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మాల విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ మాలలు తమ అస్తిత్వం కోసం, తమ హక్కుల కోసం సభ నిర్వహించడమే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని తెలిపారు. మాలలను కించపరిచే విధంగా మందకృష్ణ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విషయంలో వారి కుటుంబం పట్ల అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ ఈ విధంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. మాలల ఐక్యత ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాలలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాలలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మందకృష్ణ వ్యాఖ్యలను ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మందకృష్ణ మాలల మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై భీమ్. ఖండిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు మాలలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. డిసెంబర్ 1న మాలల సింహగర్జన విజయవంతమైంది. దాన్ని తట్టుకోలేక మందకృష్ణ గారు మాలల పైన విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాలలు తమ అస్తిత్వం కోసం, వారి ఆత్మగౌరవం కోసం, వాళ్లకు రావాల్సిన అవకాశాల కోసం దాదాపుగా 6 లక్షల మందితో ఈ హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను జరుపుకుంటే మాలలు, మనువాదులు, సైకోలు, వన్ సైడ్ లవ్ అని ఆయన ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు వారు ఆ విధంగా మాట్లాడనని, అంత హీనంగా, అంత ఆయననే తక్కువ చేసుకోవడానికి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉన్న వ్యక్తి రిజర్వేషన్లను ఒక లవ్ చేసే సైకోతో పోల్చడం అనే దాన్ని యావత్ తెలంగాణ దళిత సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ పైన ఇప్పుడు మొన్నటిదాకా అంబేద్కర్ మహార్ల నాయకుడని మాట్లాడిన ఆయన ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ గారి పైన గౌరవం పొందే విధంగా మాట్లాడారు. అదే ఎంఆర్పీఎస్ సంబంధించిన నాయకులు ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహాన్ని, అంబేద్కర్ ఫోటోను కాళ్ళతో తొక్కింది మరిచిపోయారు. ముఖ్యంగా వేదిక మీద అంబేద్కర్ వెంకటస్వామి ఫోటో చిన్నది పెట్టారని చెప్పేసి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగ నిర్మాతనో, ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏ విధంగా అయితే దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి అయి ఉప ప్రధాని అయ్యిండ్రో, అదేవిధంగా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆయన చేసిన పనులు నాకు తెలియదు అంటే నిజంగా నీవు అహంకారపూరితంగా మాల సామాజిక వర్గాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వర్గీకరణను ఎవరు అడ్డుకోలేరని ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా చేస్తే ఆ రిజర్వేషన్లను పంపిణీ జరిగితే మేము దానికి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా మాలలు వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. మీడియా కానీ, పత్రికలు కానీ మాల సామాజిక వర్గం ఆత్మగౌరవం నుంచి మీటింగ్ పెట్టుకున్నాం. మాలల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో బలోపేతం కావడానికి మీటింగ్ పెట్టుకున్నామనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ తాత వచ్చిన ఆపలేడని నీ సోదర దళిత కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనే దాన్ని ఆయన ఈ యొక్క 6 లక్షల మంది 7 లక్షల మంది హైదరాబాద్ వచ్చారు. ఇది ఆయన ఈ ఏజ్ లో కూడా తట్టుకోలేకుండా మాట్లాడడం అనేది సరియని కాదని, మీరు పెద్దవారు కానీ ఈ విధంగా మాట్లాడాలని మేము తీవ్రంగా మొత్తం యావత్ మాల సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు 30 సంవత్సరాల్లో అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగింది మీరా మేమా? టీడీపీతో అంటేగారు. అంతేకాకుండా తర్వాత వైఎస్ఆర్ తోటి వెళ్లారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లారు. రాజకీయ నాయకులు అనే వాళ్ళు రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల పార్టీలు మారుతారు. మరి మీకు ఏ రాజకీయం లేనప్పుడు మీరెందుకు అన్ని పార్టీల దగ్గర మోకరిల్లారు? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు,
కిషన్ రెడ్డి గారు, మొన్న నరేంద్ర మోడీ గారు. మేమేమంటున్నామంటే మాలలుగా మీరు నిజంగా అంబేద్కర్ వారసులైతే నిజంగా రిజర్వేషన్లను మనం మాట్లాడుకుందాం, పంచుకుందాం అనే విషయం ఎప్పుడైనా మాట్లాడారా? దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు 30 సంవత్సరాలుగా మీరు నిజాయితీగా ఉద్యమం చేస్తే మీతో కలిసి పనిచేసిన సుంకపాక దేవయ్య గారి నుంచి మొదలు పెడితే, విశారదన్ మహారాజు లాంటి కాల నుంచి మొదలు పెడితే, వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఇంకా మీ సహచరులందరూ మిమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్లారు? వాళ్ళు ఒక పార్టీ పెట్టి రాజ్యాధికారం దిశగా వెళ్లాలే, ఇన్ని రోజులు ఈ వర్గీకరణ అంశం మీద కొట్లాడతామని చెప్పి వాళ్ళు పార్టీ పెట్టాలంటే వాళ్ళను మీరు బహిష్కరించినటువంటి పరిస్థితి తెలంగాణ సమాజానికి తెలుసు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము మాదిగ ప్రజలకు కానీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి కానీ వ్యతిరేకం కాదు. మేము అంబేద్కర్ వాదులం. మీరు చేసిన ఉద్యమాలకి ఓనమాలు దిద్దిన శివసాగర్ గారు మాల సామాజిక వర్గం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మేమెప్పుడు కూడా మాదిగలను కించపరిచే విధంగాని వాళ్ళను హట్టు చేసే విధంగాని ఎప్పుడు కూడా మాట్లాడలే. కానీ మీరు మనువాదులు అన్నారు, తాజ్పావును వదిలేయండి కానీ మాలలను వదిలేయద్దన్నారు. నిన్నటికి నిన్న సైకోలు, అదేవిధంగా మనువాదులు వన్ సైడ్ లవ్ అని ఈ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వెంకటస్వామి ఫ్యామిలీ గురించి, ఆయన ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. ఆయన ఇండస్ట్రీలో దాదాపుగా ఎస్సీలకు ఒక 20% రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మాలా మాదిగా అనేటువంటి తేడా లేకుండా దళిత వర్గాలు ఆయనకు మద్దతు ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా వేదిక పైన మన 59 కులాలు మాతోటే ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా కడియం శ్రీహరి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని మీరు మాదిగలు కాదని మీరే మాట్లాడారు. మొన్న ఎంపీ పోటీ చేస్తున్నప్పుడు కడియం శ్రీహరి బిడ్డ ఆమె మాది కాదు ముస్లిం అని చెప్పేసి అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మేము మందకృష్ణ గారు, మీకు సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉంది, కానీ మీరు ఇటువంటి దిగజారి అటువంటి మాటలు మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం మాల సమాజం, దళిత సమాజం అంతా కూడా 59 కులాలకు ఎలా 59 కులాలు నాతోటి ఉన్నాయంటున్నారు. 59 కులాలకు ఎలా పంచుతామో ఇంతవరకు చెప్పలేరనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, మేము మీరు చేసిన వ్యాఖ్యలని యావత్ తెలంగాణ మాల సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీకు ఉద్యమ అనుభవం ఉంది, మీరు ఫ్యూచర్ లో ఆ విధంగా మాట్లాడడం మానేయాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.